నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టి పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మొన్న 8వ తేదీకి 108 రోజులైంది. అంటే ఒక దీక్ష ధారణ చేసినప్పుడు ఎదురవ్వాల్సిన ప్రతిబంధకాలు, ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అవన్నీ వచ్చినాయి, ఈయనకు కూడా వచ్చినాయి. ఏది ఆయనకి అంత పవర్లో ఉన్నా సరే, డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా ఆయనకు ఎదురవ్వాల్సిన ఛాలెంజెస్, కష్టాలు, ప్రతిబంధకాలు అన్నీ ఎదురైనాయి. ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ, చాలా కష్టం మీద అధిగమిస్తూ, కొన్ని చోట్ల అవమానకరమైన పరిస్థితులు ఎదురైనా సరే దిగమింగుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన నడుం కట్టి మొత్తానికి 108 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అది కాకతాళీయం కావచ్చు, జనవరి 8 కరెక్ట్గా 108 రోజులు ఆయన దీక్ష మొదలెట్టి. అంటే దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు దీక్ష ధారణ చేసి సనాతన ధర్మానికి ఆయన కంకణం కట్టుకున్నారు పరిరక్షణ కోసం. అప్పటికి 108 రోజులైంది. 108వ రోజున మరి ఈ సనాతన ధర్మానికి అంబాసిడర్‌గా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావటం జరిగింది. విశాఖపట్నానికి వచ్చి 2,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం తెర మీదకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జూబిలెంట్ మూడ్‌లో ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కోసం చూపిస్తున్న శ్రద్ధ, పెడుతున్న శ్రద్ధ, అలాగే జరుగుతున్న కార్యాచరణ ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ చూపించటం మొదలెట్టినాయి. ఆ రోజు అందరూ కూడా జూబిలెంట్ మూడ్‌లో ఉన్న క్రమంలో తిరుపతిలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం అనేది మరి సహజంగానే కలవరపెట్టింది. కలత చెందారు ప్రధానమంత్రితో సహా. మొత్తం దేశం మొత్తం కలత చెందింది, ఉలిక్కిపడింది. ఏంటిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సమక్షంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవటం ఏంటని. సహజం, జరుగుతాయి. ఛాలెంజెస్ అనేవి భగవంతుడు మానవ రూపం తీసుకున్న తర్వాత కూడా జరిగినాయి. సాక్షాత్తు వెంకన్న మరి కొండ మీదకి వచ్చిన తర్వాత ఆయన తల మీద ఆ రోజు అక్కడ ఆ కాపరి గొడ్డలిపోటు ఆయన తలకి తగిలితే మరి పుట్టలో ప్రతిరోజు ఒక ఆవు వెళ్ళి ఆయనకి పాలు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత సాక్షాత్తు దేవదేవుడు అక్కడ వెలిశాడు అని చెప్పి అక్కడ గుడి కట్టించడం, ఇవన్నీ సరే యుగాల నాటి మాట ఇది. భగవంతుడు మానవ రూపం తీసుకున్నప్పుడు ఆయనకే ఛాలెంజెస్ ఎదురైతే మరి ఆ భగవంతుడు చెప్పిన సనాతన ధర్మం కోసం నడుం కట్టిన ఎవరికైనా ఛాలెంజెస్ ఎదురవుతాయి. సో పవన్ కళ్యాణ్ ఆ ఛాలెంజెస్ని శివుడు గరళాన్ని తన కంఠంలో ఇముడ్చుకున్నట్టు ఆ కష్టాలన్నింటినీ ఆయన దిగమింగుతూ, అధిగమిస్తూ, ప్రతిబంధకాన్ని ఓవర్కమ్ చేస్తూ మొత్తానికి 108 రోజులు పూర్తి చేసిన తర్వాత రాష్ట్రానికి శుభవార్త తీసుకొచ్చారు. 2,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి. పెట్టుబడులే కాదు, రకరకాల యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ నుంచి కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి. కరెక్ట్గా అదే సమయంలో తిరుపతిలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. టెస్టింగ్ టైం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తిన తర్వాత నెలల పాపడిగా ఉన్నప్పుడే ఆయనకి ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఒక రాక్షసుడు రావటం, ఆయన్ని ఎత్తికెళ్లాలని చూడటం, చంపేయాలని చూడటం, ఇవన్నీ చూసినవే. ఆయనకే తప్పలా, ఈయనకే తప్పట్లా. పోలిక ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే, ఒక ధర్మం కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఛాలెంజెస్, ప్రతికూల శక్తులన్నీ ఒక్కటవుతాయి. అవి ఏదో రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. రాజకీయ పరంగా రావచ్చు, లేకపోతే సంఘటనల రూపంలో రావచ్చు, కాకతాళీయంగా రావచ్చు, లేదా అన్ని సమాహారంగా కూడా రావచ్చు. బట్ ఆయన ఎంత వినమ్రంగా, ఎంత వినయంగా ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత రోజు కలత చెందిన మనసుతో తిరుపతి చేరుకుని చెప్పింది ఏంటి? జరిగిన తప్పిదానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నా. ఎంత మ్యాగ్నానిమిటీ ఉంటే ఆ మాట వస్తుంది? ఒప్పుకోరు. ఆ చైర్ అలాంటిది. పవర్ ఏంటంటే ఎక్కడ లేనిపోని విపరీతాలన్నీ ఆపాదించేస్తుంది వ్యక్తులకి, ఆ చైర్లో కూర్చున్న వాళ్ళకి. బట్ దీనికి ఆయన అతీతంగా ఉన్నాడు. అంటే డిటాచ్డ్ మోడ్లో ఉన్నారు ఆయన. చైర్ అనేది ఒక బాధ్యత, అదేమి ఒక అతీతమైన శక్తి కాదు అనే స్పృహ ఆయనకు ఉంది కాబట్టే ఆయన సహజంగా ఎవరైనా ఎలా స్పందిస్తారో అలాగే స్పందించారు. మానవీయ కోణంతో స్పందించారు. మానవీయ కోణంతో స్పందించాలి కాబట్టి స్పందించలా. ఆయన ఇన్బార్న్ క్వాలిటీ అది. స్పందించారు, బాధ్యతగా స్పందించారు. చేతులెత్తి జోడించి దండం పెట్టి క్షమాపణలు కోరుకున్నాడు. అది మ్యాగ్నానిమిటీ. చూసి నేర్చుకోవాలి, కానీ నేర్చుకునే మనకి ఆ తాహతు మనకు లేకపోయినప్పుడు ఎవరేం చేయలేం. అందుకనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎవరో ఏదో చెబితే స్పందించాల్సిన పనేంటని, ఆయన దృష్టిలో పవన్ కళ్యాణ్ గుంపులో గోవిందయ్య అయి ఉండొచ్చేమో.
ఎందుకంటే అందరి పర్సెప్షన్ ఒకేలాగా ఉంటే ఇదేదో చైనాలోగానో, రష్యాలోగానో ఉంటుంది ఇండియా కూడా. ఆయన భావన అది అయ్యుండొచ్చు అని చాలామంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. అది అవునో కాదో మనకు తెలియదు. ఆయన అధాటున సమాధానం చెప్పేసారు. ఆయన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఆలోచన ఈ రకంగా ఉంటుంది. అన్‌ఇంటెన్షనల్‌గా ఆయన అనుండొచ్చు. కావాలని అనుండకపోవచ్చు. మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. పెద్దవారు ఆయన కూడా మరి చాలా బాధ్యతాయుతమైన పారిశ్రామికవేత్త. మీడియా రంగంలో ఉన్నారు. అండ్ పాజిటివ్ అప్రోచ్ ఉన్న వ్యక్తి. ఆయన ఆ కలవరపాటు మీదో, ఆ తత్తరపాటు మీదో ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చని మనబోటి సామాన్యులు సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఆవేశకావేశాలకు లోనయ్యే జనసేన కార్యకర్తలు దాన్ని అలా తీసుకోవట్లా. సరే ఆయన అన్నారు వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారే పట్టించుకోలా. ఎప్పుడో 3 తరాల క్రితం జరిగిన తప్పిదానికి, ఘోర తప్పిదానికి జపాన్ ఇవేల్టి ప్రధాని క్షమాపణలు కోరితే మనకెందుకు భేషజం? మనకెందుకు ఇటువంటి ఈ వ్యవహారం? మనం క్షమాపణలు చెప్దామని ఆయన ఒక చాలా జనరస్ హార్ట్ తోటి అప్పీల్ చేశారు. టీటీడీ చైర్మన్‌కి, ఈఓకి, జేఈఓకి. అయ్యా మీ మధ్య సమన్వయం లేదు. మీరు ముందర కోఆర్డినేషన్ పెట్టుకోండి అన్నారు. ఆయన ఏం తిట్టలేదు. కోఆర్డినేషన్ పెంచుకోండి అన్నారు. బాధ్యత తీసుకోండి, బాధ్యతగా ఉండండి అన్నారు. అంతకుమించి ఆయన మాట్లాడింది ఏం లేదు. సరే మరి ఆయన సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నాడు కదా! సహజంగానే ప్రతికూల శక్తులన్నీ, ధర్మానికి వ్యతిరేకంగా ఉండే శక్తులన్నీ ఏకమవుతాయి. ఏదో ఒక రూపంలో ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సరే ఆయన టార్గెట్ చేయకపోయినా అవమానించాలి. బీలిటిల్ చేయాలి. ఎలా? మిమ్మల్ని అసలు మేము కేర్ చేయమండి. మీరెవరండి మాకు చెప్పటానికని. అదేదో మా హెడేక్ మేము పడతాం. నువ్వెవడి మాకు చెప్పటానికి. అదర్ వే అరౌండ్ సామాన్యుడికి అర్థం అవ్వాలంటే ఇలాగే చెప్పాలి. నువ్వెవడి మాకు చెప్పటానికి అనే పద్ధతిలో మాట్లాడారు. నొచ్చుకోలే ఆయనేమి దానికి. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి తెలిసిన విషయాన్ని జనానికి తెలియజెప్పే ప్రయత్నం ఇదంతే. ఇలాంటి ఛాలెంజెస్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఆయనకి. కూటమి నుంచి ఉంటాయి, కూటమి వెలుపల నుంచి ఉంటాయి. ఇందాకే అన్నట్టు పంచభూతాల నుంచి కూడా ఉండొచ్చు ఆయనకి ఇటువంటిది. ఇప్పుడు మనం మహాభాగవతం చదివిన వాళ్ళకి, ఎవరన్నా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నోళ్ళకి అర్థమవుతుంది. బాల్యావస్థలో శ్రీకృష్ణుడు రోజుల పసిబిడ్డ దగ్గర నుంచి ఎదిగే క్రమంలో 5 ఏళ్ల పాటు రోజుకొక రాక్షసుడు మిషన్ పెట్టుకొని ఆయన చంపటానికి రావటం, ఆయన దాన్ని ఎదుర్కోవటం, ఈ మధ్యలో గంధర్వుల శాపాల నుంచి విముక్తులు కావటం, ఆయనకు వరాలు ఇచ్చి వెళ్ళటం, ఇవన్నీ కథారూపంలో చూడటానికి కథల్లాగా కనిపించవచ్చు. బట్ ధర్మాన్ని రక్షించటానికో, ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు తిరిగి దాన్ని పునఃప్రతిష్ఠించటానికో ఒక వ్యక్తి నడుం కడితే భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయో ఆ వ్యక్తికి కూడా అలాంటి ఇబ్బందులు, అవాంతరాలు, ప్రతిబంధకాలు, అవమానాలు అన్నీ ఎదురవుతాయి. తట్టుకొని నిలబడమని చెప్పేందుకు ఇటువంటి పరీక్షలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఈ ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్లో పాస్ అవుతూ వస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఆయన డిస్టింక్షన్లో పాస్ అవుతారు. ఆ పరీక్షల్లో తనేంటో నిరూపించుకుంటాడు.